ఆర్ కానీ పహల్గామ్ తర్వాత చాలా డిబేట్స్ చేసాం మనం. సరే, నేను వినుష గారిని నేను మిస్ అయ్యాను ఈ మధ్యలో. ఈ ఈ పాయింట్స్ ఇవన్నీ కూడా కొన్ని రోజులు ఆవిడకి ఏదో హెల్త్ బాగలేదు అన్నారు, ఒక రోజు 2 రోజులు సార్ ఫోన్లు చేస్తే. రైట్, ఎనీవే షీఈస్ బ్యాక్. రైట్, ఇక్కడ ట్రంప్ గురించి, ట్రంప్ ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు మీరు గఫూర్ గారు? పిచ్చోడైతే కాదండి. పిచ్చోడైతే కాదా? ట్రంప్ పిచ్చోడు అని కొంతమంది అంటున్నారు. పిచ్చోడైతే కాదు. ట్రంప్ ప్రతిదీ వ్యాపారమయంగా చూస్తాడు. వ్యాపారంలో ఏది లాభం ఏది నష్టం. అమెరికా ప్రయోజనం సెకండ్ ఆయనకు, తన స్వప్రయోజనం ఫస్ట్, తర్వాత అమెరికా ప్రయోజనము, ఆ తర్వాత మిగతాది ఏదైనా. ఇప్పుడు మీరు చూడండి, ఉక్రెయిన్ రష్యా కొట్లాడుకుంటే ఉక్రెయిన్తో జెలెన్స్కీతో ఒకసారి కొట్లాడినాడు, ఇతను తగాదా పడినారు. అవును. తర్వాత ఏమైంది, జెలెన్స్కీ లొంగిపోయి చాలా విలువైన ఖనిజ సంపద అమెరికాతో ఒప్పందం చేసుకున్నాడు. నిన్న జీసీ సమ్మిట్ జరిగింది సౌదీ అరేబియాలో. సౌదీ అరేబియాలో జీసీ సమ్మిట్ కు ట్రంప్ పోయినాడు. అక్కడ కూడా యూనియన్ గురించి మాట్లాడినాడు, అది వేరే సంగతి. అక్కడ 12 లక్షల కోట్ల రూపాయల ఆయుధాలు ఒప్పందం చేసుకున్నాడు. 12 లక్షల కోట్లు. అంటే నా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, నీ ఇంటికి వస్తే ఏం పెడతావు, ఇది ట్రంప్ నీతి. అయితే ఇక్కడంతా బాధ ఏంటంటే, ఆవేదన ఏంటంటే, ఇప్పుడు సోదరిమణి బీజేపీ తరఫున మాట్లాడుతుంది. సరే, బీజేపీ వాళ్ళు సహజంగా సమర్థించుకుంటారు. ఇక్కడ దేశ పౌరులందరూ ఎదుర్కొంటున్న సమస్య అంటే, ట్రంప్ వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడనివ్వండి. ఎందుకంటే వాడు అమెరికాలో అధ్యక్షుడైనాడు, మనం ఏం చేయలేం. అయితే కానీ మనకు అధ్యక్షుడు కాదు కదా. వేడికి తర్వాత ఏమండి, మనకు అధ్యక్షుడు కాదు కదా, అమెరికాకు అధ్యక్షుడు, మనకు కాదు కదా అధ్యక్షుడు. అదే నేను చెప్తున్నా. బాగా పెన్నం వేడెక్కిన తర్వాత చల్లనీళ్లతో కొడితే ఎట్లుంటుందండి పెన్నం మీద? ఇప్పుడు మన పరిస్థితి అదే అయింది. దేశ ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు పహల్గామ్లోకి నేను పోవడంలా, పహల్గామ్లో సైన్యం ఎందుకు లేదు, ఎందుకు పోలీసు లేరు, ఎందుకు 2000 మంది వచ్చినా రక్షణ చర్యలు ఇవన్నీ నేను పోవడంలా. ఇప్పుడు ఏమైనప్పటికీ భారత ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నది. అన్ని పార్టీల సమావేశంలో అందరూ బలపరచారండి. మీరు ఏం చేసినా చెయ్యండి, టెర్రరిజం అనేది ఇండియాలో రాకుండా, ఇండియాకు ఆ ప్రమాదం లేకుండా మీరు ఏం చేసినా మేము బలపరుస్తాము. మా అభిప్రాయాలు మాకున్నాయి పహల్గామ్లో, అయినా మేము గవర్నమెంట్ బలపరుస్తాం. అన్ని పార్టీలు చెప్పాయి. 1-2 సార్లు ఆల్ పార్టీస్ మీటింగ్ జరిగింది. సైన్య త్రివిధ దళాల పత్తుల సమావేశం జరిగింది. అంతా జరిగి అటాక్ ప్రారంభమైంది. అటాక్ కేవలం టెర్రరిస్ట్ శిబిరాల మీదనే కాదండి, కరాచీ మీద అటాక్ జరిగింది, లాహోర్ మీద అటాక్ జరిగింది. నేను దాన్ని ప్రశ్నించడం లేదు. మన ప్రభుత్వము స్ట్రాటజిక్గా ఏది ఇంపార్టెంట్ అనుకుంటే మన సైన్యం చేసింది. సైన్యానికి నిజంగా మనం ధన్యవాదాలు అర్పించాలా. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప సైనిక సామర్థ్యం మనకు ఉంది. వీ షుడ్ ప్రైవ్ ఫర్ దట్. మన గర్వం అది. ఏమైనప్పటికీ సడన్ గా ఏమొచ్చింది అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఇప్పుడు ఏదైనా వాళ్ళు మనం మాట్లాడుకొని చేసుకుంటే సరే, ఎంతకాలం కొట్లాడతాం. యుద్ధాలు చేసిన దేశాలు కూడా పెద్దగా సాధించలేదు.